ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్. చలో మనమైతే ఈరోజు వేదాంత గ్రూప్ గురించి చెప్పుకుందాం. ఇట్ ఈస్ ద ఇంటర్నేషనల్ మైనింగ్ కంపెనీ. దీనికి భారతదేశంలోనే అనేక చోట్ల మైనింగ్ గన్లు ఉన్నాయి. ఇంకా విదేశాలలో సౌత్ ఆఫ్రికా కానీ, నమీబియా, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో దీని బిజినెస్ ఉంది. అయితే ఈ కంపెనీ గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడానికి గల కారణాలు ఏంటి, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? సో ఇదంతా మాట్లాడుకుంటే, మొన్న ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ ఈ వేదాంత గ్రూప్ గురించి ఒక కంప్లైంట్ ఇచ్చింది. వేదాంత గ్రూప్ వచ్చేసి ఫ్రాడ్కి పాల్పడుతున్నట్టుగా వాళ్ళు అనేది చెప్పారు. అసలు ఏంటి ఫ్రాడ్, ఇది నిజమా అబద్ధమా? సో వీడియోలు తెలుసుకుందాం. సో మనం వచ్చేసి వేదాంత గ్రూప్ ఇది మెయిన్ లిడ్ జింక్ మెయిన్ సప్లయర్ ఇన్ ఇండియా అండ్ నెంబర్ 1, అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1979. ఆల్మోస్ట్ 46 సంవత్సరాలు అవుతుంది. దగ్గర 5 శతాబ్దాల దగ్గరికి వస్తుంది. దీన్ని స్థాపించింది అగ్రవాల్స్ ఫ్యామిలీ. ప్రస్తుత ఎండి వచ్చేసి అనిల్ అగ్రవాల్. ఇతను వచ్చేసి ఈ వేదాంత కంపెనీకి మెయిన్ ఎండి ఇప్పుడైతే. అండ్ వాళ్ళ తమ్ముడు సిఇఓ ఉంటున్నాడు. వాళ్ళ తమ్ముడు పేరు ఐ డోంట్ రిమెంబర్. అండ్ చూసుకుంటే మనకి ఈ కంపెనీకి ఇది చాలా కంపెనీలకి పేరెంట్ కంపెనీ అనేది కూడా ఉంది. సో హిందుస్థాన్ జింక్కు చూసుకుంటే 64% వాటా స్టేక్ కలిగి ఉంది హిందుస్థాన్ జింక్లో. అయితే ఆ యుఎస్ బేస్డ్ కంపెనీ వాడు దీనిపైన వేదాంత పైన ఎలిగేషన్ చేయడానికి ఒక కారణం ఉంది. ఒకే రోజున సేమ్ థింగ్ వేదాంత స్టాక్ అండ్ అలాగే హిందుస్థాన్ జింక్ స్టాక్ ఒకే రోజు సేమ్ ఒక 10-20 రూపీస్ డౌన్ అయిపోయి, మళ్ళీ అగైన్ సేమ్ ఒకే వేలో ఇట్లా మనకి ఇట్లా ఉంటాయి కదా స్టాక్ మార్కెట్లో గ్రాఫ్స్. సో ఆ గ్రాఫ్ అనేది ఇట్లా అని వచ్చేసి ఇట్లా జమ్మున ఇట్లా పడిపోయింది 20 రూపీస్. అగైన్ సేమ్ ఒక 10 రూపీస్ లేసి సైడ్ వేసి వెళ్ళకుండా వెళ్ళింది. సేమ్ ఈ 2 స్టాక్స్, ఒకటేమో హిందుస్థాన్ జింక్, ఇంకోటేమో ఇది వేదాంత కంపెనీ. సో ఈ రెండింటికి ఇలా జరిగింది. దీంట్లో చాలా ఫ్రాడ్లెంట్ జరుగుతుందని వాడు చెప్తున్నమాట. సో మనం ఈ కంపెనీ ఈ వార్త పైన వాళ్ళు ఎలా స్పందించారంటే, వేదాంత గ్రూప్ వాళ్ళు, వి డోంట్ డూ దట్ ఎనీ ఫ్రాడ్లెంట్స్ ఆన్ అవర్ కంపెనీ. మేము ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి దానికి పాల్పడలేదు. మేము అన్నీ సక్రమంగానే చేస్తున్నాము. వాళ్ళు మాకు ఏ అప్రోచ్ కాకుండా, మాకు ఎలాంటి ముందస్తు సూచన చెప్పకుండా డైరెక్ట్ ఆ ఫాల్స్ న్యూస్ ఎలిగేషన్స్ అనేవి వాళ్ళు రిలీజ్ చేశారు. ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళైతే గట్టిగా చెప్తున్నారు. మరి సో అది ఎంతవరకు నిజమో వేచి చూద్దాం. అండ్ అలాగే మొన్న పోయినసారి కూడా మన అదాని గ్రూప్ పైన కూడా ఇలాగే ఎలిగేషన్స్ వచ్చాయి. అగైన్ ఆ స్టాక్ కూడా డౌన్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ సేమ్ ఇప్పుడైతే కాన్స్టెన్సీగా ఉంది. సో ఇలాంటి వార్తలు మనము ఆధారాలు లేనిది ఏం నమ్మకూడదు. బిఎస్సి కూడా అదే చెప్తుంది. అవర్ డోంట్ డూ బ్లైండ్లీ ఎనీథింగ్. మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే మా బిఎస్సి కానీ ఎన్ఎస్సి వెబ్సైట్లో చూసిన తర్వాతే నమ్మండి. అండ్ మీరు అదొక కాలర్టూన్ వస్తుంది కదా, సైబర్ నేరగాళ్ళ పన్నాగమై ఉండొచ్చు అని. అలాగే ఇలాంటివన్నీ సైబర్ నేరగాళ్ళ పన్నాగాలు అవి కూడా ఉండొచ్చు. అండ్ ఇలా జరిగింది. సో ఇంకా ఈ కంపెనీ వచ్చేసి, ఈ కంపెనీ వాల్యూ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి అప్పులు కూడా హెవీగా లేవు, నార్మల్గా అప్పులే ఉన్నాయి. కంపెనీ హైలైట్ థింగ్ ఏంటంటే, ఇయర్లో మినిమం 2 times, మ్యాక్సిమం 4-5 times డివిడెండ్ ఇచ్చే కంపెనీ ఇది ఒకటి చెప్పొచ్చు. అందరికీ డివిడెండ్లో ఫేవరెట్ కంపెనీ అంటే వేదాంత తప్పకుండా గుర్తొస్తుంది. మీరు కనుక హోల్డ్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఎనీవే నేను అబ్జర్వ్ చేసి నేను చూసుకున్న దాంట్లో అయితే కంపెనీ అయితే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. అండ్ ఇట్ ఈస్ మైనింగ్ కంపెనీ అండ్ మెయిన్ జింక్, లిడ్, పవర్, కాపర్ సప్లై చేసే కంపెనీ కాబట్టి మనం దీంట్లో చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఇదైతే గ్రోత్ ఉన్న కంపెనీ అని నేను చెప్పగలను.
చూసుకోండి మీరు ఒకసారి. ఇది ఈ కంపెనీ గురించి. దెన్ తర్వాత ఇంకో కంపెనీ గురించి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మీ ముందుకు వస్తా. సో అప్పటి వరకు ఈ వీడియోని మన వాళ్ళకి షేర్ చేయండి. మీ అభిప్రాయాల సూచనలు కూడా కింద కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి, మన ఛానల్కి ఇది చాలా ప్లస్ అవుతుంది. తర్వాత వీడియో కోసం స్టే ఆన్. తెలుసు కదా, శ్రావణ్ టీవీ, ఇది మన టీవీ.